ఎదురుగా పెట్టుకొని వెళ్ళిపోయిన పాప గురించి ఆలోచిస్తావేంటి అర్జున్? ఇప్పుడు నాకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాప మీదున్న నీ ధ్యాసను నా వైపుకు తిప్పుకుంటాను. నా ప్రేమకి నిన్ను బానిసను చేస్తాను. అర్జున్, ఏమైంది అర్జున్? అదేంటి కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావు? ప్రేమ ఎక్కువయ్యి అలా పిలవాలనిపించింది. అర్జున్, ఏంటి అలా చూస్తున్నావు? ఇలా రెడీ అయ్యావేంటి? ఏంటి బాలేనా? కొత్తగా ఉన్నావు. కొత్తగా అంటే? మీ అక్కలా రెడీ అయ్యావు. ఆ కళ్ళకి కాటుక, చెవులకి బుట్టలు, ఈ పువ్వులు, చీరకట్టు, అచ్చం మీ గీతక్కలాగే ఉన్నావు. ఏమైందమ్మా? అమ్మా నాన్న వదిలేసి వచ్చినందుకు బాధగా ఉందా? కాదు, డాడీని వదిలొచ్చినందుకు బాధగా ఉంది. ఏమండి విన్నారా? నా మనవరాలికి నా కొడుకు అంటే ఎంత ఇష్టమో మీరు చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడు పాప ఎంత ఫీల్ అవుతుందో. అందరు కలిసి వచ్చుంటే ఎంత బాగుండేది. మా అక్కలా ఉంటే మంచిదే కదా. నాకంటే మా అక్కే చాలా అందంగా ఉంటుంది. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నా? నిజం అర్జున్, అంజలి కన్నా నేనే బాగుంటాను. నువ్వే అంజలి? నీకన్నా అంజలి బాగుండడం ఏంటి? అదే నాకంటే గీతకే బాగుంటుందంటున్నాను. అసలు మా అక్క కట్టు బొట్టు ముందు నేను దేనికి పనికిరాను. అంజలి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సారీ అండి. చాలా రోజుల తర్వాత మనిద్దరికి ప్రైవసీ దొరికేసరికి ఏదో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను. ఇన్ని రోజులు ఇల్లంతా మనుషులతో నిండిపోయి చికాకుగా ఉండేది. ఇప్పుడే కదా కొంచెం మనశ్శాంతిగా ఉంది. మొన్న పెళ్లి రోజు మీ మూడ్ మొత్తం అప్సెట్ అయిందన్నారు కదా. ఇప్పుడు
సెట్ చేయమంటారా? అర్జున్, ఇంట్లో ఎవరూ లేరు, మనిద్దరమే ఉన్నాము. అంజలి, ఈ టైంలో దూరం చేస్తావేంటి? ఎటో వెళ్ళిపోతున్నావేంటి? అర్జున్, నేను చెప్పేది విను. అంజలి, నేను చెప్పేది విను. ఏంటిది? అర్జున్, నేను చెప్పేది విను. డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేరు. అంజలి, ఎవరు లేరు. అర్జున్, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోతున్నా? అంజలి, అర్జున్, నేను చెప్పేది విను. అంజలి, స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు నువ్వు? సిరి మనకు దూరంగా వెళ్ళిపోయిందన్న బాధ కొంచెం కూడా లేదా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పాపను వదిలి క్షణం కూడా ఉండలేని నువ్వు ఇలా మారిపోయావేంటి? అంజలి, డ్రైవర్, ఏమైందయ్యా? కారాపా? అమ్మా, టైర్ పంక్చర్ అయినట్టుందమ్మా. సరిపోయింది. శుభమాన్ ఇంటికి వెళ్తుంటే ఈ అపశకునం ఏంటండి? టైర్ పంచర్ అయిన అపశకునం ఉంటావేమిటే? కారు దిగు, దిగమ్మా. సరే. పంచర్ అయింది మావయ్య. ఏంటయ్యా ప్రసాద్ అలా చూస్తున్నావు? అదేమన్నా సినిమాలో హీరోయినా? త్వరగా టైర్ మార్చు. సార్, అది ఏమిటయ్యా ప్రాబ్లం? టైర్ మార్చడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? కారులో స్టెప్నీ లేదు సార్. ఏంటి? స్టెపినీ లేదా? అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దండి అని వినకుండా మమ్మల్ని అందరినీ లాక్కొచ్చారు. ఇప్పుడు చూడండి ఏమైందో. టైర్ పంచర్ అయితే నేనేం చేయనే? నేనేదో కావాలని టైర్ పంచర్ చేసినట్టు మాట్లాడతావు. మీరు పంచర్ చేయకపోయినా ఇలా రాత్రిపూట మేము అడిగి పాలు కావడానికి కారణం మీరేగా. అసలు మిమ్మల్ని పంచర్ అవ్వడానికి కారణం మావయ్య కాదు. ఇదిగో ఈ పిన్నిసు. ఇది పొరపాటున టైర్ కుచ్చుకొని పంచర్ అవ్వలేదు అత్తయ్య. ఎవరో కావాలనే కుచ్చారు. నువ్వెలా చెప్తున్నావు అమ్మా? ఇది పొరపాటున గుచ్చుకొని ఉంటే టైర్ కింద గుచ్చుకోవాలి. మరి పక్కన ఎందుకు గుచ్చుకుంది? అంటే మనం ఆ ఇంటి నుంచి వెళ్లకుండా ఆపాలని చెప్పి ఎవరో ప్రయత్నించారన్నమాట. ఏదైతేనేమి పంచర్ జరిగింది. తిరిగి మనం అర్జున్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఏంటి? మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళడమా? కుదరదు. పద, సిటీకి వెళ్దాం. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇక్కడ నుండి సిటీకి వెళ్ళడానికి చాలా దూరం. అసలు మనం ఎక్కడున్నామో తెలుసా? అడవిలో ఉన్నాం. అయినా మనం పెద్ద దూరం ఏం రాలేదులేండి. మనం ఇంటికి వెళ్దాం పదండి. కార్ రిపేర్ అయ్యాక డ్రైవర్ మన లగేజ్ తీసుకుని ఇంటికే వస్తాడు. పదండి. అది కాదు కాంతం, ఒక్కసారి ఆలోచించు. పాప ఆరోగ్యం కోసమే కదా ఇదంతా చేసాం. మళ్ళీ వెనక్కంటే నా మనవరాలికి వాళ్ళ అమ్మా నాన్న నుంచి దూరం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ఇలా చేశాడు.
మీరేం మాట్లాడకండి, మనం వెళ్తున్నాం అంతే. నువ్వు అలా ఫిక్స్ అయ్యాక నా మాట వింటావు? వెళ్దాంలే. నాయనా ప్రసాద్, నువ్వు ఆ టైర్ పంచర్ చేయించుకునిరా, సరేనా? అలాగే సార్. పదా అమ్మ పద. రావే. సారీ అంజలి, పాప వెళ్ళిపోయిందన్న బాధ తట్టుకోలేక కోప్పడ్డాను. ఐఎమ్ రియలీ సారీ అంజలి. సారీ చెప్పినా కోపం పోలేదా? నేనిలా ఏడిస్తేనే కదా అర్జున్ నువ్వు నాకు దగ్గరవుతావు. సరే, మేడం గారికి కోపం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. నా మూడ్ కూడా బాలేదు. మీరు పడుకోండి. అంజలి, నీ మూడ్ ఎలా బాగు చేయాలో నాకు బాగా తెలుసు. నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అర్జున్. వదలండి, వదలండి, వదలమన్నానా? ఒక్కసారి పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు. అర్జున్, 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 అంజలి, అర్జున్, అంజలి, ఎక్కడున్నారే? అబ్బా, అర్జున్! అంజలి, మేము వచ్చేసాం. అమ్మయ్యా. అమ్మ నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు. అంజలి, అర్జున్, మేము వచ్చేసావురా. సమయానికొచ్చారు. ఇలా తిరిగి వస్తారని తెలుసుంటే యాక్సిడెంట్ చేసి చంపేసుండేదాన్ని. చేశారు, నేను బతికిపోయాను. సిరి, పాపం చూసిన ఆనందంలో అడగడమే మర్చిపోయాను. తిరిగి వచ్చేసారేంటి నాన్న? ఏమైంది?
తండ్రి కూతుర్ని విడదీయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది, అందుకే వచ్చేసాం. అర్థం కాలేదు నాన్న. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? మేము వెళ్ళిన కారు టైర్ పంచర్ అయింది, దానిలో కనీసం స్టెఫ్నీ కూడా లేదు, అందుకే నడుచుకుంటూ తిరిగి వచ్చేసాం. అది ఏంటి, కార్ పంచర్ అయిందా? పంచర్ అవ్వలేదమ్మా, ఎవరో కావాలనే చేశారు. కావాలనే చేయడం ఏంటి? అవునమ్మా, కార్ టైర్ ని పిన్నిస్తో గుచ్చి కావాలనే గాలి తీసేశారు. మేము వెళ్ళడం ఎవరికో ఇష్టం లేకనే ఈ పని చేశారు. ఇదిగో అంజలి, ఈ పిన్నుతోనే పంచర్ చేశారు. మీరన్నది నిజమే అత్తయ్య, ఎవరో కావాలనే చేశారు. మీరు వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా. ఈ పని చేసిన వాళ్ళని వదిలిపెట్టను, పట్టుకుంటా. సిరిని వదిలి 10 నిమిషాలు కూడా ఉండలేని వాణ్ణి. అలాంటిది ఇన్ని రోజులు ఎలా ఉండాలా అనుకున్నాను. మీరొచ్చి చాలా మంచి పని చేశారు. సిరి, ఈరోజు నేను నీతోనే నీ బెడ్రూమ్లోనే పడుకుంటాను, ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. సరే, 10 రూమ్లోకి వెళ్ళి పడుకుందాం. అబ్బా ఏమండి, నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి, కాస్త సాయం పట్టండి, వెళ్ళి పడుకుందాం. పద. ఓ